హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో ఏంటంటే, ఈ వీడియో షూట్ చేసి యాక్చువల్గా 2 మంత్స్ అయిపోయింది. 2 మంత్స్ తర్వాత ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. అలాగే ఉండిపోయింది అనమాట గ్యాలరీలో. అది కూడా ఈరోజు నేను ఫోను మెమరీ అంతా స్పేస్ ఫుల్ అయిపోతే క్లియర్ చేస్తానికి నేను చూస్తే వీడియో ఉండిపోయింది. సరే ఎందుకు వదిలేయటం, పోస్ట్ చేద్దామని చెప్పి అయితే ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాను అనమాట. ఏంటంటే 2 మంత్స్ బ్యాక్ ఎగ్జిబిషన్కి వెళ్ళాము. అంటే గుడివాడలో అక్వేరియం ఎగ్జిబిషన్ పెట్టారు అని చెప్పి మా ఇంటి ముందు క్యాన్వాస్ చేస్తే చెర్రీ వెళ్దాం అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం, కానీ అక్కడ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదు అనమాట. రియాలిటీ ఎప్పుడైనా సరే ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వదు కదా. ఇంకా కొన్ని ఫిష్లు పెట్టారు, ఏదో ఉంటుంది అనుకుంటే అలా ఊరికే చిన్ని ఎక్వేరియంలో చిన్న ఫిష్లు పెడితే చూస్తూ ఉంటున్నాము. అందులో మాకు ఏదో ఎక్స్పెక్ట్ చేసి కాదు, మాస్టర్ మమ్మల్ని బయటికి తీసుకెళ్తున్నారంటేనే మాకు ఆనందం అనమాట. ఎక్కువ టైం స్పెండ్ చెయ్యరు కదా, ఎప్పుడు బిజీగా ఉంటారు. అందుకే అప్పుడప్పుడు ఇలా టైం స్పెండ్ చేస్తే ఆనందంగా ఫీల్ అయిపోతాం. చూడండి వాటర్ కూడా ఎంత మురిగ్గా ఉన్నాయో. మీరు మాత్రం పిల్లలకి ఇలాంటి ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళబాకండి, ఎందుకంటే మనీ వేస్ట్. కానీ పిల్లలతో టైం స్పెండ్ చేయాలి అనుకుంటే ఇలా వెళ్ళొచ్చు. రాగానే ఎంటర్ అవగానే ఆ బెలూన్స్ బబుల్స్ ఇది ఊతున్నాడు, పిల్లల్ని అట్రాక్ట్ చేసుకోవడానికి అనమాట. అవి వాళ్ళ చూడంగానే అడుగుతారు కదా కొనిపించడానికి. ఇంక రకరకాలు ఇవన్నీ పెట్టారు. చూడండి షాపులన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. యాక్చువల్గా మేము కూడా కొంచెం త్వరగానే వెళ్ళాము. మేము వెళ్ళిన తర్వాత కొంతసేపటి కొంతమంది జనాలు వచ్చారు, అంటే ఎక్కువేం రాలేదు, కొంతమంది మాత్రమే వచ్చారు. ఇంక ఈ వీడియోలో మాస్టర్ అయితే, నేను మాస్టర్ ఒక టాలెంట్ చూసి చాలా షాక్ అయ్యాను. సూపర్ అనిపించారు మాస్టర్. నాకైతే అదేంటో కూడా చూపిస్తాను. వీడియోని అయితే ఫస్ట్ లైక్ చేసేసేయండి. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే చెర్రీస్ పెట్టుకొని పెట్టమని అడిగితే కొంటున్నారన్నమాట మాస్టర్. అవి ఉండిపోతాయి అని చెప్పినా సరే వాళ్ళ సరదా కోసము పిల్లలు అడిగినప్పుడు కొనిపించకపోతే ఏడుస్తారు కదా. సో వాళ్ళ సరదా కోసం శాన్విక్ ఒకటి చెర్రీ ఒకటి కొన్నాము. శాన్వి పాప కొన్నది చూపిస్తాను. భలే క్యూట్గా ఉంది శాన్వి పాప. ఇంకా శాన్వికి హెల్త్ బాగోపోవడం వల్ల ఈ వీడియో పోస్ట్ చేయడం అయితే చాలా లేట్ అయిపోయింది అనమాట. 2 మంత్స్ బ్యాక్ వీడియో ఇది. చెర్రీ అని మాస్టర్ ఏదో ఆడి గెలుచుకున్నారంట. ఆ ఇసురు గారు వచ్చింది వాళ్ళిద్దరు ఆడితే. ఆగు, నువ్వు కంగారు పడి ఇసురు నువ్వు పక్క తప్పుకో, మీరు వేస్తారుగా. చెర్రీ నేను ఇప్పుడు 3 కొట్టాలిగా, కానీ అవును రెడ్లో కొడితే ఏదో వచ్చింది అన్నారుగా. కానీ చాలా గ్రేట్ తెలుసా మీరు. వావ్ సూపర్ అన్నాను కదా మాస్టర్ని. ఎందుకంటే ఇక్కడ బాణాలు కొడుతుంటే నేను కొడుతుంటే ఎక్కడో చివరిని తగిలింది, మా చెర్రీ కొడితే అక్కడే పడిపోయింది అనమాట. మాస్టర్ 3 బాణాలు కొడితే 3 వెళ్ళి కరెక్ట్గా సర్కిల్లో తగిలినాయండి. ఎంతో ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు కొడితేనే తగులుతాయి కదా అవి. నాకైతే చాలా సూపర్ అనిపించింది. మాస్టర్లో ఇన్ని టాలెంట్లు ఉన్నాయని నేనైతే అస్సలు అనుకోలేదు. స్పోర్ట్స్ బాగా ఆడతారండి. అందులో క్రికెట్ బాగా ఆడతారు, వాలీబాల్ ఆడతారు, చెస్ ఆడతారు, క్యారం బోర్డ్ ఆడతారు. ఇప్పుడు ఈ బానందు కూడా ఆడతారు అనుకోలేదు. మాస్టర్ ప్రాక్టీస్ చేసి బాగా నేర్చుకున్నట్లయితే ఒలింపిక్స్కి కూడా వెళ్ళొచ్చు. నాకు అలా అనిపించింది. కొంచెం ఓవర్ చెప్తున్నాను అనుకోకండి, అంటే నేను ఎప్పుడు చూడలేదు. చూడండి కరెక్ట్గా 3 తగిలినాయి అనమాట. కరెక్ట్గా ఎల్లో సర్కిల్లో తగిలితే ఏదో ఒకటి వచ్చేది. ఎక్కడ చెర్రీ బాయ్. అది ఉండదు, ఆడ కుదరదు, అది ఉంటుంది. కానీ పైకి వెళ్ళాడు ఎల్లోది. చెర్రీ బాయ్. అది వచ్చేది ఇటువరకు మా పిల్లలు ఏమో చల్లగా ఉందా. నీకోసమే గెలిచాం మేము. ఇది ఏం కొనుక్కుంటున్నావు ఇప్పుడు? ఇంకోటి ఏంటంటే ఎగ్జిబిషన్స్కి వచ్చినప్పుడు లోపల ఉండే ఫుడ్ అయితే అస్సలు కొనకండి. ఏదైనా ఒక ఐస్ క్రీమ్ అలాంటిది కొనండి తప్ప ఇలాంటివి అసలు ఏం కొనకండి. ఇది వచ్చేసి నేను చాలా షార్ట్స్లో వీడియోస్లో చూసి ఎప్పుడైనా ఇది ఒకసారి తినాలి అని ఇక్కడ ఒక్కసారిగా సడన్గా చూసేసరికి 50 రూపీస్ పెట్టి కొన్నాను. యాక్చువల్గా మనకి బయట మార్కెట్లో 50 రూపీస్కి కిలో పొటాటోస్ వస్తాయి. 2 సార్లు మనం కూర వండుకోవచ్చు. అందులో టేస్ట్ బాగుంటుందా అనుకుంటే అసలు అంతగా కూడా టేస్ట్ ఏం బాగాలేదన్నమాట. ఇలాంటివి అయితే ట్రై చేయకండి.
బిస్కెట్ వేస్ట్ కూడా అంతగా ఏం పర్లేదు, 50 రూపీస్ వేస్ట్ అనిపించినాయి. కానీ బయటకు వచ్చినప్పుడు ఇలాంటి ఏం పట్టించుకోకూడదు కాబట్టి ఇంకా మాస్టర్ కూడా మేము అడిగింది కొని పెడతారు కాబట్టి ఇంకా ఏం అంతగా ఏం పట్టించుకోలేదు. తర్వాత చెర్రీ ఇవన్నీ ఎక్కుతున్నాడు. యాక్చువల్గా చెర్రీకి ఏమైనా పెద్ద పెద్ద ఎక్కాలంటే కొంచెం భయం అనమాట. అసలు ఎక్కడు, ఏడుస్తాడు. ఈ మధ్యన కొంచెం అలా భయం పోయింది. సాన్వి పాప చూడండి ఏడుస్తుంది. మాస్టర్ ఆడుకుంటుందేమోనని చెప్పి పైన కూర్చోబెడితే ఏడుస్తుంది అనమాట. అంతా కొత్తగా ఉంది. ఒకసారిగా బయటికి ఇలాంటి చోటుకి తీసుకోవడం మేబీ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఇంక ఇక్కడ ఎవరు పెద్దగా లేరు కాబట్టి ఇవన్నీ ఏం తిరగట్లేదు. ఇంకా ఖాళీ దాంట్లో కూర్చోబెట్టి ఆడిపిస్తున్నారు. చూడండి వాళ్ళ అమ్మాయిని చూసి మురిసిపోతున్నారు. మాస్టర్ మాతో ఇలా టైం స్పెండ్ చేస్తే ఎంతో హ్యాపీ అనిపిస్తుంది. కానీ కొంచెం అప్పుడప్పుడు కుదరదు కదా, ఎప్పుడన్నా అప్పుడప్పుడే ఇలా వచ్చినప్పుడే ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. వీడియోని ఎవరైనా లైక్ చేయకుండా చూస్తుంటే వీడియోని లైక్ చేసేసేయండి. సాన్వి పాప నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే కాల్ చేస్తుంది. ఇంక తర్వాత మాకంటే ముందే వచ్చేసి మాస్టర్ అక్కడ నుంచి నన్ను భయపెట్టి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాడు. కొంచెం భయపడ్డానులేండి, ఎక్కువ భయపడలేదు. ఇంకా మొత్తానికి ఇంటికైతే తిరిగి ఇంటికి వచ్చేసాము. ఇంకా షాప్లో కొన్న దుకాణం అయితే ఇదే అనమాట. పెద్దగా ఏం కొనలేదు. యానిమల్స్ కొన్ని బొమ్మలు అంటే సాన్వి పాపకి నేర్పిద్దామని ఇంకా రింగుది ఒకటి, కొన్ని క్లిప్స్ అంటే ఒక క్లిప్స్ ప్యాకెటే కొన్నాను, ఎక్కువేం కొనలేదు అనమాట. ఇంకా అవన్నీ వాళ్ళ అన్నయ్య ఆడిపిస్తూ ఉన్నాడు. మొత్తానికి చాలా రోజుల తర్వాత మాస్టర్తో ఇలా టైం స్పెండ్ చేసాము. వీడియో అయితే పోస్ట్ చేయడం చాలా లేట్ అయిపోయింది. వీడియోస్ పోస్ట్ తీద్దాం అనుకుంటున్నాను కానీ పిల్లలు చూసుకోవడమే సరిపోతూ ఉందన్నమాట. వీడియోనైతే వెళ్ళే ముందైనా సరే ఒకసారి లైక్ చేసేయండి.